వేదవతి తోసేసరికి నర్మద కింద పడి కాళ్ళు బెనికేసింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వేదవతి నర్మద దగ్గరకు వచ్చి కాళ్ళు పాముతూ, అయ్యో ఏంటి ఇప్పుడు బాగా నొప్పిగా ఉందా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే, ఈ నొప్పి కన్నా మీరు నాతో మాట్లాడట్లేదు చూడండి, అదే బాగా నొప్పిగా ఉంది అని చెప్పి నర్మద అంటుంది. దాంతో వేదవతి అయితే, అవును మరి అమ్మలా చూసుకుంటున్న నన్ను నువ్వు మోసం చేశావు, నేను నిన్ను పిచ్చిదానిలా నమ్మాను, అందుకే కదా నువ్వు నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నావు అని చెప్పి వేదవతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆ నర్మద అయితే, నేనెందుకు అత్తయ్య మిమ్మల్ని పిచ్చిదాన్ని చేస్తాను, నేను మీ అబ్బాయి కోసం అలా చేశాను, మీ అబ్బాయి చచ్చిపోతాను అంటే తనతో పాటు కలిసి బయటకు వెళ్ళాను, అంతేగాని మీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేశానా చెప్పండి అత్తయ్య, నేను మీ అబ్బాయి కోసం అలా చేశాను, అదే నా ప్లేస్లో మీరు అలా ఉంటే మావయ్యను కాపాడుకోవడం కోసం మీరు అలా చేయరా చెప్పండి, అయినా మీరు మావయ్య గారి కోసం మీ వాళ్ళందరినీ కూడా వదులుకొని వచ్చారు, అలాంటప్పుడు మీరు మావయ్య మాట వినరా, అలాగే నేను కూడా సాగర్ మాట విన్నాను అంతే అత్తయ్య, నేను మీకు ఏమీ చెప్పకుండా దాయలేదు అత్తయ్య, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి నర్మద అంటుంది. దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే, ఏమో అదేది నాకు తెలియదు కానీ ఇప్పటికైతే నేను నిన్ను క్షమించేశాను అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద, ప్రేమ, ధీరజ్ వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. దాంతో అక్కడే ఉన్న వల్లి అయితే, చిచి నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది, చిచి అని చెప్పి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక నర్మద వాళ్ళ అత్తయ్యని దగ్గరకు తీసుకొని, మా మంచి అత్తయ్య అంటూ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి వల్లి అయితే, అయిపోయింది అంతా అయిపోయింది, ఇంకేంటి నేను చేసిందంతా కూడా వృధా అయిపోయింది అని చెప్పి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ, ధీరజ్ అలా వాళ్ళమ్మ మారడం చూసి చాలా సంతోషిస్తారు. అలా ప్రేమ, ధీరజ్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వేదవతిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక నర్మద అయితే వాళ్ళ అత్తయ్య తనని క్షమించినందుకు చాలా సంతోషిస్తుంది.